అంకుల్ ఈ చీటీ మీకు ఏమని ఎవరో ఇచ్చారు అంకుల్. రాకేష్ ఏంటి బాబు అది? రాకేష్ ఎక్కడికి? మిస్టర్ మహేంద్రతో కాస్త పనుంది. రాకేష్ రాకేష్ ఆయన మీద ఎలాంటి దౌర్జన్యం చేయొద్దు. రాకేష్ రాకేష్ నిన్న పేపర్లో పెళ్లి వార్త ఇచ్చారు, నో రియాక్షన్. ఈ రోజు కారు ప్రజెంట్ చేశారు, ఇప్పటిదాకా నో రియాక్షన్. అంటే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అన్నమాట. అడ్వాన్స్డ్ కంగ్రాచ్యులేషన్స్. రాకేష్ కార్ నచ్చిందా? చాలా నచ్చింది. మీతో కొంచెం పని ఉంది, ఎక్కండి. వెళ్ళండి సార్, అల్లుకుపోవడానికి అతుక్కుపోవడానికి ఇదే మంచి అవకాశం. రాకేష్ ఏమిటో నిదానంగా వెళ్ళి. Oh my God. వాట్ మిస్టర్ మహేంద్ర, నాకు లంచం ఇస్తావా? నేనేమన్నా చిన్న పిల్లాడినా చాక్లెట్ ఇస్తే పట్టానికి? నీ కార్ కండిషన్ చూసావుగా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి ట్రిక్లు చేసావో ఇదే కండిషన్ నీకు పడుతుంది. సార్ మీరు ఎక్కడుంటే గొంతు అక్కడ వినిపిస్తోంది ఏమిటి? ఇది సింగారం గొంతులో ఉంది. అసమ్మతి పార్టీలోనే కాదండి, అంతఃపురంలో కూడా ప్రవేశించింది. సార్ మంత్రి మహేంద్రపై హత్యా నేరం. ఏమైందండి? బాలామణి అనే ఆవిడ్ని హత్య చేశారట. మంత్రి మహేంద్ర తన ఉంపుడుగత్తె బాలామణిని హత్య చేశాడని, అందుకు తగిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని అసమ్మతి నాయకుడు శ్రీ సింగారం ఆరోపిస్తున్నారు. బాలామణి హత్యతో తనకే సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్రని విలేకరుల సమావేశంలో మంత్రి మహేంద్ర ఆరోపించారు. బాలామణిని నేను చంపలేదు. అసమ్మతి నాయకుడు సింగారం చేస్తున్న ప్రచారం ఇది. నాది ప్రచారమా? గోంగూరలో ఉల్లిపాయ కాదు. మహేంద్ర బాలామణిని చంపటం డ్రైవర్ కళ్ళారా చూశాడు. బాలామణికి డ్రైవర్ కు అక్రమ సంబంధం ఉందని మహేంద్ర ఈ మర్డర్ చేశాడు. అబద్ధం అబద్ధం. బాలామణికి నాకు ఏ అక్రమ సంబంధం లేదు. ఆమె నాకు సోదరి. బాలామణి సోదరా? సెకండ్ సెటప్ సోదరా? అయిపోయింది. కలియుగారికి అర్థం వచ్చేసింది. మన మినిస్టర్ మహేంద్ర గారి మీద మర్డర్ ఛార్జ్ ఉంది.
అలాంటి వ్యక్తిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా? అది ఒట్టి ఛార్జే, ఇంకా కోర్టులో రుజువు కాలేదు కదా. కోర్టులో అతను నిర్దోషం రుజువైతే అప్పుడు అభ్యంతరం ఏముంటుంది? నోనో, ఒక హంతకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు. పాపం మహేంద్ర గారు ఈ మధ్యనే కొడుకును భార్యను కలుసుకుని ఆనందంగా ఉన్నారు. కొడుకు పెళ్లి కూడా చేయాలనుకున్నారు. కానీ ఈ మర్డర్ వల్ల ఆయన ప్లాన్లన్నీ చెడిపోయాయి. సీఎం అనారోగ్య కారణాల వల్ల రాష్ట్రానికి కొత్త సీఎంగా మహేంద్ర గారిని ఎన్నుకునే సమయంలో ఇటువంటి మర్డర్ కేసులో ఆయన ఇరుక్కోవడం చాలా దురదృష్టకరం. ఇంకో 4 రోజుల్లో పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సింది. మహేంద్ర గారు తను నిర్దోషాన్ని కోర్టులో రుజువు కాకపోతే సింగారం గారే సీఎం అవడానికి ఇంకా ఎక్కువగా అవకాశాలున్నాయి. వాడు ఆ సింగారం గాడు సీఎం కావటానికి వీల్లేదు. అరే అంజుబాబు, నేను సీఎం కాకుండానే పోతానా? చెప్పరా, చెప్పు. అవుతారు సార్. ముందు మీరు ఈ కేసు నుంచి బయటపడాలి. బయటపడతావనే నమ్మకం నాకు లేదు. భయం ఎందుకు సార్? అసలైన బాంబు మీ చేతిలో ఉంది. నా చేతుల్లోనా? అవును. మీరు ఆ బాంబును ప్రయోగించారంటే ఈ చిక్కుల నుంచి బయటపడతారు. ఇంతకీ ఏమిటా బాంబు? రాకేష్. మిస్టర్ రాఘవ, కెనరా బ్యాంక్ మేనేజర్. ఏదో అర్జెంటుగా రమ్మన్నారట. ఐఎమ్ లాయర్ రాకేష్. మీ నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారు. మర్యాదగా చెప్తున్నావు. చూస్తావేంట్రా, చెప్పేది నీకు కాదు. నువ్వు వస్తావా లాక్కెళ్ళమా? పిచ్చి పిచ్చిగా వాగారంటే చంపేస్తాను. నన్నే చేతు, మీకు దండం పెడతాను. చెప్పాను వెతవలకి, రాకేష్ మాటలతోనే కాదు చేతలతో కొడతాడు అని. వింటేనా నా కొడుకు బలం నాకు తెలియదా? అందుకే నేనొచ్చాను. రక్తబంధం. అసలు నీకేం కావాలి? బాలామణిని చంపాను. ఆ కేసు నువ్వు వాదించాలి. ఏంటి? బాలామణిని చంపాను, ఆ కేసు నువ్వు వాదించాలి. నాకు వినపడలేదు. ఇంకోసారి చెప్పు. వేరే దారి లేదు, చెప్పండి. బాలామణిని చంపాను, ఆ కేసు నువ్వు వాదించాలి. నేనెందుకు వాదించాలి? అది తెలివిగల ప్రశ్న. రాకేష్, నాకెంత బ్యాడ్ పబ్లిసిటీ ఉందో మంచి లాయరు అని నీకంత గుడ్ పబ్లిసిటీ ఉంది. నీతి నిజాయితీ గల కేసులు మాత్రమే ఒప్పుకుంటావని అందరి నమ్మకం. అందుకే నా కేసు నువ్వు వాదించాలి. నువ్వు ఈ కేసు టేకప్ చేస్తే నేను అమాయకుడిని అందరూ నమ్ముతారు. సింగారం నోరు మూస్తాడు. నువ్వు ఈ కేసు గెలిస్తే నేను సీఎంనవుతాను. సీఎం కొడుగ్గా నీ లెవెల్ పెరుగుతుంది. వాట్ డు యు సే? ఎక్సలెంట్. అంటే నేను నీ కేసు వాదించాలి. నువ్వు జూ అని పిలిస్తే నేను కుక్కలా తోక ఆడించాలి. నువ్వు తూ అని ఉమ్మేస్తే దాన్ని నాకాలి. అసలు నా నీతి నమ్ముకుంటానని ఎలా అరే రాకేష్,
మర్యాదగా చెప్తున్నాను, 24 గంటల అవకాశం ఇస్తున్నాను. ఆలోచించుకో, లేదా నా పవర్ ఏమిటో చూపిస్తాను. ఐ విల్ షో యూ మై పవర్. ఏంట్రా చూపించేది నీ పవరు? ముందు దీన్నేమన్నా చెయ్యి. ఆహాహా, ఎంత మంచి కొడుకును కన్నారండి. అమ్మా